యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలం ఏపూరి గ్రామంలో మహిళలు మద్యం షాపులపై దండెత్తారు. గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారాగా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు నిర్వహిస్తుండటంతో గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సిద్ధమవుతా ఉన్నాయని భావించిన మహిళలు బుధవారం ఒక్కసారిగా గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క ర్యాలీకి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా యువత కూడా మద్దతుగా నిలవడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. గ్రామంలో బెల్ట్ షాపుల దందా అధికం కావడంతో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరగడంతో గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అనే తేడా లేకుండా రాత్రి పగలు మద్యం విక్రయాలు నిర్వహించడంతో కుటుంబాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయని భావించినటువంటి మహిళా లోకం ఒక్కసారిగా ఈ బెల్ట్ షాపులపై తిరుగుబాటు చేశాయని చెప్పొచ్చు. బెల్ట్ షాపుల్ని గ్రామంలో లేకుండా చేయాలనేటువంటి ఒక ఏకైక నినాదంతో మహిళలందరూ కూడా చైతన్యమయ్యి ఈరోజు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్నటువంటి అనేక అనర్థాలకు, అనేక నష్టాలకు కుటుంబాలు ఇబ్బందులకు గురి కావడానికి ప్రధాన కారణం మద్యం అనే భావించినటువంటి పరిస్థితులు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క బెల్ట్ షాపుల యొక్క దందా విచ్చలవిడిగా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వాలు అధికారికంగా వైన్ షాపులు నిర్వహిస్తున్నప్పటికీ వైన్ షాపు యాజమాన్యాలు అదేవిధంగా ఈ యొక్క మద్యాన్ని నియంత్రించాల్సినటువంటి ఎక్సైజ్ శాఖ ఏదైతే ఉందో వీళ్ళ యొక్క అండదండలతోటే గ్రామాలలో విచ్చలవిడిగా ఒక్కొక్క గ్రామంలో 10 నుంచి 20 వరకు బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు జరుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇది కేవలం ఒక యాదాద్రి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉందని మహిళలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ యొక్క మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరగడంతో అనేక కుటుంబాలు వీధిన పడతా ఉన్నాయి. అనేక మంది మధ్యలోనే తనువు చాలిస్తూ ఉన్నారు. ఈ మద్యానికి బానిసలై కుటుంబాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపూరు గ్రామంలో ఈ బెల్ట్ షాపుల యొక్క మద్యం విక్రయాలు నిర్వహించరాదని చెప్పేసి వాళ్ళు ఏకోన్ముఖంగా కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మద్యం షాపులను రద్దు చేసే వరకు గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా మద్యం విక్రయాలు జరగొద్దను, జరగకుండా ఉండేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి మహిళలు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో మహిళలకు వచ్చినటువంటి చైతన్యమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మద్యం విక్రయాల ద్వారాగా అనేక కుటుంబాలు ఈరోజు రోడ్డున పడతా ఉన్నాయి. అనేక మంది జీవితాలు అర్ధాంతంగా ఆగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మా గ్రామంలో అనుమతించేది లేదు. బెల్ట్ షాపుల్ని రద్దు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, బెల్ట్ షాపులు గ్రామంలో రద్దు చేసేంత వరకు కూడా మేము విశ్రమించేది లేదని చెప్పేసి మహిళలు తెగే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది.